తగ్గించండి, కొద్దిగా బీపీ టాబ్లెట్ కరెక్ట్గా వాడుతూ ఇప్పుడే సబ్బుడు అనేది తగ్గిస్తే చాలు. గడ్డకూరలు ఆపేయాలి, షుగర్ గడ్డకూర బంగాళదుంపలు లాంటివి ఉంటాయి కదా, గడ్డకూరలు ఆపేయాలి, కందగడ్డలు ఆపేయాలి, ఈ చిప్స్ లాంటివి అయితే ఏంటంటే కొంచెం దానికి ఆకుకూరలు ఎక్కువ ప్రిఫర్ చేయండి. షుగర్ కంట్రోల్కి రావాలి. డైలీ ఉదయం ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట వాకింగ్ చేయాలి. ఎక్కువ 4 గంటలు కరెక్టే కావచ్చు, కానీ ఇప్పుడు బట్టి చెప్తున్నాను. సో ఇదైతే మాత్రం కంపల్సరీ రేపు FBS BPS అంటారు, ఇది కంపల్సరీ చెక్ చేయించాలి. ప్లస్ ఇంకా బాగా చూడాలంటే ఈ టెస్ట్ ఒక్కటి చేయించుకోవాలి. గత 3 నెలలుగా షుగర్ ఎంత ఉందనేది తెలుస్తుంది. షుగర్ అయితే మీకు ఎక్కువ ఉంది, మీకు తెలియట్లేదు అంతే. అట్లే ఉంటే ఏమవుతుందంటే కాళ్ళకి స్పర్శ తిండితో మొదలవుతుంది. సరేనా? ఇవి చేయించుకొని చూసుకోవాల్సి వస్తుంది. అయితే పొద్దున కూడా చెప్తాను, తినకముందు మళ్ళీ తిన్న గంటన్నర తర్వాత షుగర్ మందులు వాడుకోవాలి చెప్తాను. చెమ్మ ఉంది అయితే మీకు ఆయాసం దగ్గు ఉన్నాయా, గల్ల ఏదన్నా అడ్డుపడుతుందా, మందులు ఏం వాడటం లేదా? సుబ్బారావు గారు మందులు పెట్టారు కదా ఇప్పుడు, మొన్నే కదా పెట్టింది 6 రోజులు. ఇది వాడుకోవాల్సింది, ఎందుకంటే కూర్చొని లేచినప్పుడు కింద పడేసే బీపీ చెక్ చేసుకున్నాం. ఇప్పుడే ఇప్పుడు టెన్షన్ పడి నడుచుకుంటూ వచ్చారు కదా, ఏం ప్రాబ్లం? పంపిస్తా, కూర్చోబెద్దామా? అక్కడ కూర్చుంటా, పెళ్లి పిలుస్తాము. జీ వెంకట సుబ్బారెడ్డి. ఏం చూపించుకోవాలని రెడీ కావాలా? ఆమె ఇప్పుడే వచ్చింది. ఇది పరగడుపున, ఇది రోజు మధ్యాహ్నం ఒకటి వేసుకోవాలా, ఇది రోజు ఒకటి వేసుకుంటే మళ్ళీ వారం తర్వాత ఒకటి వేసుకోవాలా. ఈ గుడ్డు మాత్రం చెప్పినాడు కదా, అది ఆయింట్మెంట్ ఒకటి వేలు గోపాల్ రెడ్డి ఆయన కడ లేదంటే కడప కడప ఈ విషయం మళ్ళీ ఇలా పూర్తిగా తెచ్చి తాళిని మాత్రం ఉంటుంది కదా, అది పారేస్తారు. షుగర్ ఉందా? 94/60 గుడ్ల సగం మూత. ఇది నొక్కుంటే వేసుకో, లేదంటే వద్దు. ఇది పీల్చేయండి చెప్పినాడు కదా, పొద్దున రాత్రి ఎట్లా పీల్చమని చెప్పిందా నీకు, దాని ప్రకారం
ఇది ఇంక నీకు ఎప్పటికైనా ఉంటుంది. ఇది ఒకటి మార్చుకోవాలంటే ఇక్కడ సార్ చూపించాడు మనకి, సార్ చూపించాడు. తాకితే కూడా మరి ఎగుతున్నాడు. దీంట్లో అయితే పెద్ద ఇబ్బంది లేదు. మిగతా ఆయాసం తప్పులు ఏం లేవు కదా. ఏమంటాం నా వైపు నుంచి జస్ట్ చిన్న పెద్ద సార్ చూపించాడు. గల్ల పడుతుందా, అడ్డు పడుతున్నట్టు ఏమన్నా ఉందా? ఆకలి అవుతుందా బాగానే? రోజుకి ఎన్నిసార్లు అవుతాయి వాంతులు? తీసుకో కాదు, తీసుకోను. లేదు వణుకు వస్తుందా? వణుకు వస్తుంది. నిద్ర లేదు లోపల. ఆక్సిజన్ కూడా పడిపోతుంది. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కదానివేనా? ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఒకవేళ హాస్పిటల్లో పెడితే మీ వాళ్ళు ఎవరైనా ఒక 2 రోజులు ఉంటారా? నువ్వు నీతో పాటు ఒక మనిషి నాకు ఉంటే ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉండాలి. ఏదో ఒకటి పెట్టి నీకు ఫ్రీగా నేను వైద్యం చేస్తా. వస్తావా? నేను చెప్తాను. అయితే నాకు ఒక మనిషి ఉండాలి అక్కడ. రాగలవా? కొడుకులు కానీ కూతురు కానీ ఎవరు లేరా? నీకు ఎవరు లేరా? ఇప్పుడు పిలుచుకొచ్చుకో. ఫైల్ ఉంటుంది. అడ్రస్ నువ్వు వచ్చావంటే నువ్వు వాడితే కదా. నువ్వు వాడకపోతే తగ్గదు. నువ్వు గవర్నమెంట్ మందులా ప్రైవేట్ మందులా సంబంధం లేదు కదండి. ఏ మందైనా ఒకటే. కనీసం అదైనా వాడుకోవాలి కదా. మరి 500 అంటే నీకు ఏమవుతుందంటే లోపల నీకు కీటోన్స్ పెరిగిపోతే శ్వాస కూడా కష్టమైపోతుంది. ఐసీయూలో పెట్టుకోవాల్సి వస్తుంది. అది మంచిది కాదు. ఇప్పుడు రేపటి రోజున రేపు ఉదయం కానీ మన్నాడు కానీ నీ ఇష్టం. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తినక ముందు ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి ఖచ్చితంగా షుగర్ చెక్ చేయించాలి. నీకు ఒక అంతే కదా. మిగతా అంతా బాగానే ఉంది. బైపాస్ చేసినటువంటి ఏరియా కూడా బాగానే ఉంది. లోపల అంతా కూడా పర్వాలేదు. మరి అంత ఇబ్బందికరంగా ఏం లేదు. రాస్తాను, మందులు రాస్తాను. జ్వరం అయితే లేదు కదా. అందుకని పోయి మళ్ళీ మొక్కలు వచ్చింది. ఆకలి ఎలా ఉంది? ఆకలి తక్కువ ఉంది సార్. తక్కువ ఉంది ఆకలి. ఇక్కడ ఉబ్బరం అనిపిస్తుంది. మోషన్ బాగా వచ్చిపోతుంటుందా లేకపోతే ఎప్పుడు ఉంటుందా? వచ్చిపోతుంది. ఒక్కోసారి వచ్చిందంటే 2-3 రోజులు చేతులు తిమ్మిళ్ళు అట్లే భుజంలో బాగానే ఉందా? భుజం పైకి ఎత్తుకెళ్ళవా? బీపీ ఉందా నీకు? బీపీ మీద ఆ మాటలు వాడలేదు. కళ్ళు బాగానే కనపడుతుందా? బీపీ ఎక్కువైందా ఏమన్నా? బీపీ ఎక్కువ కళ్ళు తిరిగిపడ్డా ఈ నొప్పులు ఎప్పుడు నుంచి? 6 నెలల నుంచి. ఎక్స్రే ఏమన్నా తీసినారా? ఏం లేదు. ఎప్పుడు తీయలేదా? అందరికీ నమస్కారం అండి. శ్రీకర హాస్పిటల్ తరపున ఇక్కడ చింతకొమ్మదిన్నె మండలం హై స్కూల్లో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా హాస్పిటల్ తరపున ఊపిరితిత్తుల విభాగం నుంచి నేనైతే డాక్టర్ రామాంజుల్ రెడ్డి, ఎముకల విభాగం నుంచి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, సర్జికల్ విభాగం నుంచి డాక్టర్ నారాయణ రెడ్డి, తర్వాత ఫిజిషియన్ విభాగం నుంచి డాక్టర్ చంద్ర గారు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అయితే మా హాస్పిటల్ తరపున ఏవైతే సేవలు అందిస్తున్నామో ఇక్కడ కూడా ఈ ప్రజెంట్ ఇక్కడ నిర్వహించినటువంటి ఈ ప్రదేశంలో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, లేకుంటే ఊదే పరీక్షలు కావచ్చు, బోన్ స్కాన్లు కావచ్చు, ఉచితంగా మందులు ఇవ్వడం కావచ్చు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇవే కాకుండా ఓన్లీ ఈ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ చేస్తున్నామని అనుకోవాల్సిందే లేదండి. హాస్పిటల్ తరఫున ప్రతి నెల ఉచితంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్ల వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ప్రతి 3 నుంచి 4 వారాలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాక ప్రతి నెల హాస్పిటల్లో కూడా 4వ వారం ఉచిత పరీక్షల దగ్గర నుంచి మొదలుకొని ఎముకల పరీక్షల వరకు అన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ గవర్నమెంట్ పథకాలైనటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, లేకుంటే రకరకాల ఇన్సూరెన్సెస్, అన్ని రకాల ఇన్సూరెన్సెస్ హాస్పిటల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో అన్ని రకాల ఆపరేషన్లు అంటే ఎముకలు విరిగిన దగ్గర నుంచి మొదలుకొని మోకాల మార్పిడి వరకు, తుంటి మార్పిడిల వరకు అన్నీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇవే కాకుండా సర్జికల్ విభాగం నుంచి డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఏవైతే ఉన్నారో అన్ని రకాల ఆపరేషన్లు ఎన్టీఆర్ వైద్య సేవ కింద, ఇన్సూరెన్సెస్ కింద, క్యాష్లెస్ స్కీమ్స్ కింద, ఈహెచ్ఎస్ కింద ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. ప్లస్ ఇవే కాకుండా అన్ని రకాల కౌన్సిలింగ్స్, ఏదైనా జబ్బులకు సంబంధించి కొంత మందుల రూపంలోనే కాకుండా వివిధ రకాల కౌన్సిలింగ్స్ అంటే ఎలా ఉంచుకోవాలి, ఎలా దాని నుంచి మనం కాపాడుకోవాలి, అన్ని రకాల కౌన్సిలింగ్ సెషన్స్ కూడా మేము హాస్పిటల్లో ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి వారము డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు ఏదైతే ఎముకల విభాగానికి సంబంధించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటున్నారు. సో ఏదైనా మీరు తెలుసుకోవాలన్నా, లేకుంటే పరీక్షలు చేసుకోవాలన్నా, లేదు ఉన్న కండిషన్లు బయట ఎక్కడైనా చేయించుకొని ఉన్నా కూడా మీకు సలహాలు సూచనలు కావాలన్నా కూడా మేము నిరంతరం అందుబాటులోనే ఉంటున్నాము. సో మాకు ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి మీడియా మిత్రులకి, ఈ హాస్పిటల్కు సంబంధించి మేము ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, పర్మిషన్ ఇచ్చినటువంటి ఎంఈఓ గారికి, ఈ ఊరి ప్రెసిడెంట్ అయినటువంటి ప్రెసిడెంట్ గారికి, చుట్టుపక్కల తోటి డాక్టర్లకి, సహకరించినటువంటి ఈ యొక్క ప్రజలకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో సేవలను వినియోగించుకోవాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి. నేను రామశ్రీకర్ హాస్పిటల్లో ఆర్థో విభాగం నందు ఉన్నాను. మా హాస్పిటల్ నందు ఆర్థోకి ఎన్టీఆర్ వైద్య సేవ నందు ప్రైవేట్ ఇన్సూరెన్స్లు అన్నీ ఉన్నాయండి. మా విరిగిన ఎముకలకి ఫ్రాక్చర్ ఆపరేషన్లు మరియు మోకాల మార్పిడి అన్నీ ఆరోగ్యశ్రీ కింద మరియు ఇన్సూరెన్స్లు ఫ్రీగా చేస్తున్నాము. ఫిజియోథెరపీ కూడా చాలా బాగుంటుంది మా హాస్పిటల్లో. మోకాల మార్పిడి చేసిన మరుసటి రోజే నడిపించడము, తర్వాత 2వ రోజు 3వ రోజుకి ఇంటికి పంపించేస్తున్నామండి. ప్రజలందరూ గమనించి సద్వినియోగపరచుకుంటారని